నమస్కారం, నా పేరు శివ. వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. ఈ ఉమాంగ్ యాప్ ఏదైతే ఉందో ఇది ఇంకా వర్క్ చేయట్లేదు, ఇంకా అది అండర్ మెయింటెనెన్స్ లోనే ఉంది. ఎందుకున్నది ఏంటి, ఎప్పుడు వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ వచ్చి అడుగుతున్నారు. దీని గురించి మీకు క్లియర్గా చెప్పాలన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక చాలా మంది ఏంటంటే కామెంట్ సెక్షన్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఉమాంగ్ యాప్ గురించే. చాలా మంది సార్ నేను పిఎఫ్ విత్డ్రా పెట్టాలి, ఉమాంగ్ యాప్ ఓపెన్ అవ్వట్లేదు, నేను పాస్బుక్ చెక్ చేసుకోవాలి, ఉమాంగ్ యాప్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి. ప్రస్తుతానికి అయితే ఉమాంగ్ యాప్ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఏంటి ఆ విషయం మీకు చెప్తాను. అయితే మనకి అంటే మీరు ఎప్పుడైనా పిఎఫ్ విత్డ్రా పెట్టాలన్నా కారణం లేకపోతే ఏదైనా పాస్బుక్ చెక్ చేసుకోవాలన్నా మీరు ఈ పోర్టల్లోకి వచ్చేసిన తర్వాత మీకు నెంబరు ఈ ఇన్ఫైట్ పోర్టల్ ఉంటుంది. ఇట్లాగా ఓకేనా, ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా అంటే ఇక్కడ నుంచి మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవచ్చు, లేదా పాస్బుక్ పోర్టల్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మీ అమౌంట్ ఎంత ఉన్నది ఏంటి అనేసి. ఓకేనా, అది చాలా మంది అయితే పదే అడుగుతున్నారు అన్నమాట. ఉమాంగ్ యాప్ గురించి అడుగుతున్నారు. మీకు ఉమాంగ్ యాప్ అయితే అసలు పని లేదు, ఉమాంగ్ యాప్ మీరు వాడవసరం లేదు కూడాను. ఎవరైతే ఇప్పుడు యూఎన్ యాక్టివ్ చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే యూఎన్ జనరేట్ చేసుకోవాలనుకుంటారో, చిన్న చిన్న సర్వీసులు వాటిలో వేరే అదర్ సర్వీస్ ఎఫ్ఐటి ద్వారా చేస్తారో అట్లాంటి వాళ్ళకి ఓకే. బట్ మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవాలన్నా కానివ్వండి, ప్రాపర్గా ఏదైనా సర్వీస్ హిస్టరీ చెక్ చేసుకోవాలన్నా ప్రాపర్గా, లేకపోతే అమౌంట్ చెక్ చేసుకున్న ప్రాపర్గా, ఇవన్నీ యూజ్ చేయరు మీరు. ఓకేనా, ఈ పాస్బుక్ పోర్టల్ కానివ్వండి, యూనిఫైడ్ పోర్టల్ కానివ్వండి. ఓకే, పదే అడుగుతున్నారు. ఓకే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అయితే మీరు ఉమాంగ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదా. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈపీఎఫ్ సర్వీస్ని క్లిక్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది, ఓకే, ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి షెడ్యూల్డ్ సిస్టమ్ మైగ్రేషన్ అండర్ టెంపరరీ సర్వీస్ అన్అవైలబిలిటీ అని చెప్పేసి ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇది ఇంకా మైగ్రేషన్ ప్రాసెస్లోనే ఉందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు యూనిఫైడ్ పోర్టల్ ఏదైతే ఉందో వాటిలో చాలా రకాల చేంజెస్ జరిగిపోయినాయి. మనకు ఉమాంగ్ యాప్లో కూడా అనేక రకాల అంత డేటా అంతా కూడా మనం మారిపోవాలి. అనేక చోట్ల అంత సర్వీస్ అంతా కూడా మారిపోవాలన్నమాట. చాలా బగ్స్ ఉంటాయి, ఫిక్స్ చేయాలి. దానికి ధీటుగా చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పారాస్ మారిపోయినాయి, విత్డ్రా ప్రాసెస్ మారిపోయింది. ఓకే, మీకు అంతా తర్వాత ఈ యాప్ అంటే ఉమాంగ్ యాప్లో ఈపీఎఫ్ సర్వీస్ని కూడా కొత్తగా కనిపించే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకేనా, పాస్బుక్ ఈవెన్ పాస్బుక్తో పాటు అన్ని కూడాను మీకు సర్వీసులన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అట్లే చాలా మంది నేను యూఎన్ యాక్టివ్ చేసుకోవాలి ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. మీకు ఉమాంగ్ యాప్ ఓపెన్ అయితే కానీ మీరు యూఎన్ యాక్టివ్ చేసుకోలేరు. ఆ సర్వీస్లో కూడా కొన్ని మార్పులు అయితే జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. ఓకే, అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు కనుక మీరు ఏదైనా చెక్ చేస్తే కనుక పాస్బుక్ ఓపెన్ చేశారనుకోండి, పాస్బుక్ ఓపెన్ చేస్తే ఇక చెక్ చేసుకోవచ్చు. ఎట్లానే మీకు వస్తుంది షెడ్యూల్ మైగ్రేషన్ యాక్టివిటీలో ఉందని చెప్పేసి. వెయిట్ చేయండి. ఇది ఎప్పటికీ సాల్వ్ అవుద్ది అంటే ఒక 10 days వరకు టైం పడుతుందని చెప్పేసి అయితే ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా, అయితే నా అంచనా ప్రకారం అయితే మీకు ఆగస్ట్ నుంచి అయితే ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది అనమాట ఉమాంగ్ యాప్. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత మీకు తెలియవస్తుంది దీని నుంచి మీకు క్లియర్గా. ఓకేనా, అయితే ఇది ఇంకా 1 week అయితే టైం పడుతుంది అని చెప్పేసి ఓవర్గా అంటున్నారు. బట్ నాకైతే తెలిసి ఆగస్ట్లోనే ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఇందులో అనేక రకాల మార్పులు అయితే ఇంకా చేంజెస్ చేయాలి. మనకి 3.0కి ధీటుగా ఏదైతే సర్వీస్ అన్ని మారిపోయాయో కొత్త ఇంటర్ఫేస్తో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మొత్తం మీద. ఓకే, చూద్దాం. ఓకేనా, ప్రస్తుతానికి అయితే మీకు ఉమాంగ్ యాప్ అయితే ఓపెన్ కాదు. ఒక 1 week తర్వాత అంటే ఈ నెక్స్ట్ మంత్ తర్వాత మీరు చూసుకోండి. ఓకే, అయితే మీరు అమౌంట్ తీయాలన్నా లేకపోతే ఏదైనా చెక్ చేసుకోండి కనుక మీకు చాలా ఉన్నాయి. ఓకేనా, ఇట్లా మనకి పాస్బుక్ పోర్టల్ ఉన్నది, అంత తర్వాత మనకి యూనిఫైడ్ పోర్టల్ ఉన్నది, ఇవన్నీ మీరు చూసుకోండి, చాలా ఉన్నాయి కదా. ఓకేనా, ఓన్లీ మనము యూఎన్ యాక్టివ్ చేసుకోవాలంటే అండ్ యూఎన్ జనరేట్ చేసుకోవాలంటే వీటి కోసమే మనం ఉమాంగ్ యాప్ యూజ్ చేయాలి. ఇక్కడ అంతా మీకు ప్రాపర్గా ఉంటుంది. ఉమాంగ్ యాప్లో కూడా ఎంతమంది ఏంటంటే మీకు పాస్ట్ సర్వీసులు చూపించేవి కాదు, ఇట్లాంటి చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి అందులో. ఓకే, ఇవన్నీ కూడా మరి ఆ తర్వాత దీంట్లో ఏమైనా ఇంక్లూడ్ చేసి అవన్నీ సరి చేస్తారా లేదా, 3.0 లేదా కొత్తగా వస్తా లేదా చూడాలి. మీరు ఏదైనా ప్రాపర్ సర్వీస్ చేయాలంటే యూనిఫైడ్ పోర్టలే వాడుకోండి. ఓకే, చూసారు కదండి. ప్రస్తుతానికి అయితే మనకి వర్క్ చేయట్లేదు. ఒక 10 days వెయిట్ చేయండి. ఆఫ్టర్ 10 days తర్వాత మీరు చెక్ చేసుకోండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఇది ఒక వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.